రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు పెను ప్రమాదం తప్పింది. వరద సహాయక చర్యల్లో బిజీగా ఉన్న చంద్రబాబు విజయవాడ మధురానగర్ రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్లారు. బుడమేరు కింద నుంచి ప్రవహిస్తూ ఉండటంతో సరిగా కనిపించడం లేదని చంద్రబాబు రైల్వే ట్రాక్ ఎక్కారు. అదే ట్రాక్ పై రైలు రావడంతో వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. కార్యకర్తలు లైన్మెన్ ని తీసుకువచ్చి ఎర్ర జెండా ఊపించారు. దీంతో చంద్రబాబుకి కేవలం 3 అడుగుల దూరంలో రైలు నిలిచిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైట్, మొత్తంగా విజయవాడలో వరద బాధితులకి సహాయ చర్యల్లో భాగంగా చంద్రబాబు నాయుడు విజయవాడ వెళ్లారు. దీనికి సంబంధించి ఆయనకి పెను ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. గాయత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కొద్దిసేపటి క్రితమే పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఆయన ఉదయం నుంచి కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ఇక్కడనే అధికారులు మంత్రులతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే మధ్యాహ్నం ప్రాంతంలో ఆయన 3 గంటల ప్రాంతంలో కూడా బుడమేరు ఏదైతే వరద ముప్పు వచ్చిందో ఆ బుడమేరు ముప్పు వరద ఎలా ఉందని చెప్పి పరిశీలనకు కూడా ఆయన వెళ్ళడం జరిగింది. అయితే మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఆయన బుడమేరు వరద పరిస్థితి ఎలా ఉందని చూసేందుకు కూడా స్వయంగా ఆయన దేవినగర్ అలాగే మధురానగర్ ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. అక్కడ బుడమేరు నది ఏ స్థాయిలో ఉందని చెప్పేసి ఆయన పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులతో పాటు సెక్యూరిటీ సిబ్బందితో పాటు మొత్తం కూడా రైల్వే ట్రాక్ పైన కూడా బుడమేరు వరద పరిస్థితి ఎలా ఉందని చెప్పి చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇంకా బుడమేరు ఉధృతి ఎలా ఉందని చెప్పి చూసేందుకు కూడా ఆయన రైల్వే ట్రాక్ పై నుంచి ముందుకు వెళ్తున్నారు. అయితే ఒక్కసారిగా అప్పుడు ఆ రైల్వే ట్రాక్ పై నుంచి బుడమేరు చెరువు చూసేందుకు కూడా ఆయన మొత్తం పరిశీలించడం జరుగుతుంది. అదే సమయంలో కూడా ఆ రైల్వే ట్రాక్ పై నుంచి ఒక రైలు రావడాన్ని కూడా సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు అలాగే అక్కడున్న స్థానికులు కూడా గమనించారు. దీంతో ఒక్కసారిగా కూడా అందరూ అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు వెంటనే అతని పక్కన అయితే రైల్వే వంతెన ఉంది. ఆ రైల్వే వంతెన ఒక ర్యాంప్ ఉంటుంది. ఆ ర్యాంప్ పైకి తీసుకెళ్లడం జరిగింది క్షేమంగా. దాని తర్వాత కొందరు కార్యకర్తలు వెంటనే అక్కడ నుంచి ఒక లైన్మెన్ని తీసుకొచ్చి వెంటనే అక్కడ వేగంగా వెళ్ళి అక్కడ రైల్మెన్ ద్వారా కూడా ఒక ఎర్ర జెండా చూపిస్తూ కూడా రైలును ఆపే విధంగా కూడా వాళ్ళు ఒక చర్యలు చేపట్టారు. మొత్తం చూసుకుంటే అక్కడ ఆ ర్యాంప్ పైన కూడా మొత్తం రైలు వెళ్ళేంత వరకు కూడా ఆ ర్యాంప్ పైనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా పక్కనే ఉండడం జరిగింది. అయితే త్రుటిలో ఏదైనా జరగడానికి సంఘటన జరిగింటే ఏ విధంగా ఉండేదని చెప్పేసి కూడా అందరూ కూడా ఒక్కసారిగా నిర్గంతపోయారు. రైల్వే ట్రాక్ పై నుంచి రైలు వెళ్ళేందుకు కూడా ఆ రైల్వే ట్రాక్ పక్కనే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మిగతా సిబ్బంది కూడా అక్కడే ఉండిపోయారు. దాదాపు అయితే ఈ రైల్వేల పైన కూడా ఒక్కసారిగా మొత్తం సెక్యూరిటీ సిబ్బంది కూడా మొత్తం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే జరగడానికి సంఘటన జరిగితే అయితే ఇక్కడ ఏది లోపం అంటే సెక్యూరిటీ లోపమా అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రైల్వే ట్రాక్ పైన వెళ్తుంటే కూడా ఒక సమాచారాన్ని రైల్వే సిబ్బంది కానీ రైల్వే శాఖకు కానీ అక్కడ ఉండే స్థానిక పోలీసు కానీ ఇవ్వకుండానే రైల్వే ట్రాక్ సీఎం తీసుకెళ్లారని చెప్పేసి ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. గతంలో చూసుకుంటే ఇటీవల అంటే వేరే ప్రాంతం నుంచి కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం కూడా ఒక హెలికాప్టర్ని ఇక్కడికి రప్పిస్తుండగా అది ప్రమాదం సంభవించింది. హెలికాప్టర్ అక్కడికక్కడే కూలిపోయింది. ఈ 2 ఘటనలు చూసుకునే మటుకు ఇక్కడ ఏదో ఒక లోపం జరిగినట్టు అనిపిస్తుంది. సెక్యూరిటీ సిబ్బందిలో లోపం ఉందా మరి ఏ విధంగా సరే ఈ రోజు జరిగిన ప్రమాదం చూసుకుంటే మటుకు త్రుటిలో తప్పిందని చెప్పుకోవచ్చు. అంటే 3 అడుగుల దూరంలోనే రైలు కళ్ళ ముందు నుంచి ట్రాక్ పక్కగా నిలబాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఎలాంటి అంటే సెక్యూరిటీ రీజన్స్ లేకుండా అక్కడ ట్రాక్ పైన వెళ్ళడంతో కూడా అందరూ ఒకసారిగా ప్రమాదం నుంచి తప్పిపోవడంతో కూడా అంతా ఒకసారి ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం చూసుకుంటే మటుకు అక్కడ ఏదైనా అప్రమత్తత లేకుంటే మటుకు జరగడానికి ఏదైనా ప్రమాదం జరిగింటే ఎవరు బాధ్యులు అని చెప్పేసి కూడా ఒక విధంగా స్థానికులు మొత్తం చర్చించుకునే పరిస్థితి నెలకొంది. మొత్తం చూసుకుంటే ఈ పెను ప్రమాదం నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేమంగా రావడంతో కూడా అందరూ సెక్యూరిటీ సిబ్బందితో పాటు స్థానికుల టీడీపీ నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున ఒక్కసారిగా వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
సార్ అటు సార్ సార్ అటు సార్ సార్ అటు సార్